ఒక బర్త్డే పార్టీ వెనక ఎంత ప్రిపరేషన్ ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఐఎమ్ ఎన్ మెడికల్ స్టూడెంట్ ఫ్రమ్ బిష్కేక్. మొత్తానికి నేనైతే స్టార్ట్ అయిపోయాను గ్రోసరీస్ తెచ్చుకుందామని. దానికంటే ముందు నేనైతే ఓ బ్యాంక్కి వెళ్ళాను. ఓ బ్యాంక్ అంటే మన ఇండియాలో ఫోన్ పే అలానో ఇది కూడా అలానే అనమాట. ఈ టెర్మినల్ నుంచి అయితే మనం డిపాజిట్ చేస్తే మన ఓ బ్యాంక్ లోకి వచ్చేస్తాయి. బిష్కేక్ లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండలు అయితే 30 degrees దాకా వెళ్ళిపోతున్నాయి. నేనైతే మనీని ముందుగానే డ్రా చేసి ఉంచుకున్నాను. సో మొత్తం మనం ఓ బ్యాంక్ లో ఉంచలేము కాబట్టి కొంచెం లిక్విడ్ క్యాష్ అండ్ ఓ బ్యాంక్ లో కొన్ని ఉంచుకున్నాను. సో ఆన్లైన్ పేమెంట్స్ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు ఆఫ్ అవుతాయో తెలియదు. సో ట్రబుల్ ఇచ్చేసాయి. సో హ్యాండ్ క్యాష్ ఉంచుకుంది బెటర్ అనేసి లిక్విడ్ క్యాష్ అయితే ఉంచుకున్నాను. ఇవన్నీ చెప్తున్నావు, ఎంత డ్రా చేసావు, ఎంత ఖర్చు అవుతుంది చెప్పవా అనేసి అంటారేమో. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎంత కాస్ట్ అయింది, మొత్తం బిల్ ఎంత వరకు అయింది అనేది కూడా మొత్తం చూపించాను. ఇంకలా మనీ డ్రా చేసి బస్ ఎక్కేసి వచ్చేసాను అనమాట ఓష్ బజార్ కి. తెలిసిందే కదా, గ్రోసరీస్ కావాలంటే నేను ప్రతిసారి వచ్చేది ఓష్ బజార్ కి. మొత్తానికి ఇన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. ఇన్ని స్టాల్స్ లో నేను రెగ్యులర్ గా వెళ్లే స్టాల్ కి అయితే వెళ్ళాను. ఏ అక్క మిగతా స్టాల్స్ కి వెళ్ళవు, ఇదొక్క స్టాల్ కి వెళ్తావు అనుకుంటారేమో. నాకు ఎందుకు ఇదొక్క స్టాలే మంచిగా అనిపిస్తుంది అండ్ మనం ఎప్పటి నుంచో వెళ్తున్నాం కాబట్టి ట్రస్టబుల్ గా అనిపిస్తుంది. తెలిసిందే కదా, నేనైతే ఏదైనా ఈవెంట్ కానీ ఏదైనా అనుకున్నాను అంటే ముందే లిస్ట్ రాసుకొని ప్రిపేర్ గా ఉంచుకుంటాను. దాని నుంచి నాకు క్లారిటీ వస్తుంది, ఏది కొనాలి ఏది కొన్నాను అనే క్లారిటీ. ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి రాసుకొని వచ్చిన లిస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా మర్చిపోవడానికి ఏం ఐటమ్స్ ఉండవు. అండ్ ఇక్కడ అయితే వాళ్ళు ఇంకో సపరేట్ లిస్ట్ ఇస్తారు. సో దాంట్లో అయితే నేను క్లారిటీగా రాస్తున్నాను ఎంత క్వాంటిటీలో కావాలి ఏంటి అనేసి. లిటరల్లీ మీరు ఇండియాలో కూడా ఇలానే ఉంటాయో లేదో తెలియదు కాస్ట్, కానీ ఒక్క స్పైసెస్ది ఏదైనా ఒక స్పైసెస్ ప్యాకెట్ తీసుకున్నామంటే అది 50 రూపీస్ కాస్ట్ చేస్తుంది. మొత్తానికి ఇక్కడైతే ప్యాకింగ్ స్టార్ట్ చేసింది అనమాట. నేను కూడా ఉన్నాను మొత్తం ప్యాక్ చేసే వరకు. మేమైతే రైస్ 10 kgs తీసుకుంటే 1800 పడుతుంది. అంటే దాని అర్థం 1 kg ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేయండి. మనం తీసుకునే రైస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ తినే అనమాట ఆ స్టాల్ కి ఓనర్. మేము ఎప్పుడు తినతోనే మాట్లాడతాము అండ్ తిని చాలా క్లోజ్ గా ఉంటారు. ఎప్పుడు రూమ్ లోనే ఉండి సడన్ గా బయటకు వెళ్తే ఎండలకు అస్సలు తట్టుకోలేకపోతున్నాము. అండ్ మధ్యలో నేను చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను. అది రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఒకదాన్నే వెళ్ళాను కాబట్టి రికార్డ్ చేయడానికి కష్టంగా అయింది. అండ్ తర్వాత నేనైతే క్లాతింగ్ సెక్షన్ కి వచ్చాను. సో ఇండియాలో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చాలా ఫేమస్ ట్రెండ్ అవుతుంది. సో అలానే నేను ఇక్కడ కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ లిటరల్లీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. ఇండియాలో 1 మీటర్ ఎంత కాస్ట్ పడుతుంది చెప్పండి. ఇక్కడైతే 200-250 దాకా పడుతుంది. ఇండియాలో ఇక్కడ సేమ్ కాస్ట్ ఉందో లేదో కంపేర్ చేసి చెప్పండి నాకు. ఉండడానికి అన్ని ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువ. అండ్ నేనైతే బర్గెట్ మాల్ కి వెళ్తాను. ఇదే బర్గెట్ మాల్ అనమాట. నేనైతే ఎక్కువ ఇక్కడే డ్రెస్సెస్ షాపింగ్ కానీ ఇలాంటివన్నీ చేశాను. జస్ట్ క్లాతింగ్స్ అంటే ఇష్టం కాబట్టి. మొత్తానికి మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. చేతులు చూడండి ఎట్లయిపోయినాయో. ఇంకా అవన్నీ క్యారీ చేస్తూ ఇంటికైతే వచ్చాను. ఫ్లాట్ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయాను. బట్ యాజ్ ఎన్ గర్ల్ గా చెప్తున్నాను, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనమే చేసుకునేలా ఉండాలి ఏ పని అయినా స్ట్రాంగ్ గా. బర్త్డేకి ముందుగానే లాంగ్ డిస్టెన్స్ లో తెచ్చుకోవాల్సిన గ్రాసరీస్ అన్ని తెచ్చుకున్నాను. అండ్ నేను బిష్కెక్ లో చాలా మంది అమ్మాయిల్ని చూశాను. వాళ్ళు అయితే 10 kgs 15 kgs దాకా మోసుకొని వెళ్తున్నారు. ఈవెన్ 1 రైస్ బ్యాగ్ కూడా 10 kgs 15 kgs ఉంటుంది. అవి కాకుండా ఇంకా గ్రాసరీస్ వెయిట్ కూడా. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. ఎండ కొంచెం లేదు కాబట్టి పర్లేదు ఉన్నట్లాగా, కానీ అవన్నీ మోసుకెళ్ళడం అంటే చాలా కష్టం. క్లాసెస్ షెడ్యూల్ కూడా వీలుండాలి కాబట్టి మొత్తానికి అయితే మార్నింగ్ 9కి తినకుండానే వెళ్ళాను. ఇప్పుడు తెచ్చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్లాసెస్ కూడా వెళ్ళొచ్చు అనేసి. చాలా టైర్డ్ అయిపోయాను ఎండకి. సో ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకొచ్చాను గ్రాసరీస్ అనేది చూసేయండి. అండ్ దీని తర్వాత ఇంకా నేను తర్వాత తీసుకురావాల్సిన గ్రాసరీస్ని కూడా తీసుకొచ్చాను, అవి కూడా చూసేయండి. బాదం, జాగిరి, సేమియాలు, బిర్యానీ లీవ్స్, చనా దాల్, సగ్గుబియ్యం, సోంప్, సినమోన్, లవంగం, యాలకులు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా, గసగసాలు. అండ్ వీటితో పాటు నేనైతే చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా. సో అక్కడైతే నేను రికార్డ్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే చాలా క్రౌడీగా ఉంటుంది అండ్ ఎవరు ఫోన్స్ తీసుకుంటారో తెలీదు. బిష్కేక్ లో ఇలా అయితే అమ్ముతారనమాట. ఇది 2 kgs పడుతుంది. 540-500 అయింది. అండ్ దాంతో పాటు లెగ్స్ ని కూడా తీసుకున్నాను. అండ్ మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత అన్ని చెక్ చేసిన తర్వాత ఏవి వచ్చాయి ఏవి రాలేదు అని క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా వేరే గ్రాసరీస్ ని కూడా చెక్ చేసుకుంటున్నాను. సో ఇవైతే మిగిలాయి నేను తీసుకురావాల్సినవి. ఈ గ్రాసరీస్ నెక్స్ట్ డే రోజు క్లాస్ నుంచి డైరెక్ట్గా మాల్కి వెళ్ళి మాల్లో నుంచి తెచ్చేసుకున్నాను. అండ్ రికార్డ్ చేయలేకపోయాను అండ్ సెల్ఫ్ రికార్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ మాత్రం చేశాను. అండ్ ఆ రోజు అయితే చాలా రెయినీగా ఉంది. అదేంటో తెలీదు, నా బర్త్డే 1 day ముందైతే వర్షం పడాల్సిందే. ఐదర్ నా బర్త్డే రోజు అయినా పడాల్సిందే వర్షం, అంత సమ్మర్ అయినా సరే. అండ్ ఇక్కడతో ఇంత ప్లాన్డ్గా అయిపోయింది అనుకోకండి. ఇన్ని తెచ్చుకున్న తర్వాత కూడా కొన్ని మర్చిపోయాను. ఇంత ప్లాన్డ్గా ఉన్న తర్వాత కూడా ప్రతి ఫంక్షన్స్ లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎంత ప్లాన్గా చేసినా కొన్ని మర్చిపోతాము అని. అది ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అనమాట. ఎంత ప్లాన్డ్గా ఉన్నా కొన్ని అయితే మర్చిపోతాము అని. ఇంకా మాల్ నుంచి తెచ్చిన గ్రాసరీస్ అయితే చూసేయండి. ముందే కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకున్నాను. అదే రోజు తెచ్చుకోవడానికి చాలా హడావుడిగా ఉంటుంది. సో ముందే తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాను.
తీసుకుందాము అని. అండ్ 2 బాటిల్స్ ఆఫ్ ఆయిల్ అండ్ పుదీనా నాకు ఈ మధ్యనే తెలిసింది స్టోర్స్లో దొరుకుతుంది అనేసి. అండ్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి అల్లం వెల్లుల్లి తీసుకొచ్చుకున్నాను. గ్లాసెస్ 10 మెంబర్స్ దాకా వస్తారు కాబట్టి గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ప్లాస్టిక్ గ్లాసెస్ ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇవైతే హార్ట్స్ అనమాట, సారీ లంగ్స్. అది ఓష్లో తీసుకోవచ్చు కదక్క అనుకుంటారేమో, నాకైతే మాల్లోనే కాస్ట్ తక్కువ అనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు తెచ్చిన గ్రోసరీస్ అన్ని ఫ్రీజర్లో పెట్టాల్సినవి కాబట్టి అన్ని సెట్ చేస్తున్నాను ఎక్కడ ఏవి పెట్టాలి అని. అండ్ క్లారిటీగా ఉంటుంది నాకు అదే రోజు తీసుకోవడానికి. క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ పెడితే నాకు అదే రోజు తీసుకోవడానికి క్లారిటీ ఉండదు, ఎక్కడ పెట్టానా అని ఆలోచించుకోవాలి. సో గైస్ మొత్తానికి అయితే ఈ రోజుతో సండే రోజున బర్త్డే అనమాట. సో ఈరోజు ఫ్రైడే, సో ఫ్రైడే రోజుకంతా తెచ్చుకోవడం అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి అన్నీ అయితే తెచ్చుకోవడం అయిపోయింది. నేనైతే ఫ్రైడే రోజు కల్లా అన్నీ కంప్లీట్ చేశాను. అండ్ సాటర్డే రోజు నేను చికెన్ టచ్ చేయను. సో ఆల్రెడీ క్లీన్ చేసుకొని ఉంచుకుంటే బెటర్ కాబట్టి నేనైతే అలా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. బర్త్డే అంటే మనం ముస్తాబ్ అవ్వడం కూడా ఉంటుంది కదా. ఇంకా అన్నిట్లో మెహందీ పెట్టుకొని చాలా అంటే చాలా రోజులు అయింది. సో మెహందీ కూడా పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా పండింది అనమాట. నాకు నేను ముస్తాబ్ అయ్యాను, గ్రాసరీస్ తెచ్చుకున్నాను. కానీ పూజా మందిర్ కూడా ఉంది కదా, నాకు ఒక చిన్న పూజా మందిర్ని కూడా క్లీన్ చేసేసాను అనమాట. దాని తర్వాత నేను నానబెట్టాల్సిన పప్పు కూడా నానబెట్టేసాను. ఇదంతా సాటర్డే రోజు వ్లాగ్. సాటర్డే రోజు చేయాల్సిన పనులన్నీ కూడా నేను కుకింగ్వి ఆల్రెడీ ముందు ఏమేమి ప్రిపేర్ అయ్యి చేసుకొని మిక్సీ పట్టాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా మిక్సీ పట్టి ఉంచుకున్నాను. ఈ వ్లాగ్ పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే నాకు క్లారిటీగా చెప్పండి. పిన్లు ఉంటాయి కదా, సో అవి ఎంత క్వాంటిటీతో తీసుకోవాలి ఏంటి అనేది. నాకు క్వాంటిటీస్ తెలీదు, ఎంత తీసుకోవాలి ఏంటి, పిండి బియ్యం ఎంత తీసుకోవాలి అని. అయితే దోశలకైనా కానీ ఇడ్లీకైనా కానీ ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అవి పిన్లతో చేసేవి. నేను ఏ ఫుడ్ ఐటమ్స్ అయినా చేయగలను, కానీ నాకు టిఫిన్ సెక్షన్స్ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. నాకు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి. అండ్ పిండి పట్టడం అయిపోయిన తర్వాత గసగసాలు కూడా పట్టేసుకున్నాను. సో మనకి మెయిన్గా కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం చేసే ఐటమ్స్ అన్నిటికీ కూడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేశాను. ఇక్కడితో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నైట్ డెకరేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ డే రోజు వ్లాగ్ కోసం, బర్త్డే వ్లాగ్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీరు అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకూడదు.